ఇండస్ట్రీకి వచ్చేసి 8 ఇయర్స్ అయింది. కానీ ఆ స్టార్ హీరోయిన్ ఇంతవరకు లిప్ లాక్ చేయలేదట. తాజా సమాచారం ఏంటంటే ఆ స్టార్ హీరోయిన్ లిప్ లాక్ చేయడానికి గేట్ ఎత్తేసిందండి. ఓయ్, ఇంతకీ ఎవరు ఆ స్టార్ హీరోయిన్ అనుకుంటున్నారా? ఈ స్టార్ హీరోయిన్ మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. రెండో సినిమాతో ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది. ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా సినీ ప్రియులు కూడా దగ్గరైంది. అసలు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు రావాలంటే ఖచ్చితంగా గ్లామర్ రోల్స్ చేయాలి. హీరోయిన్స్ నో రొమాంటిక్ సీన్స్ అంటూ రూల్స్ పెట్టుకుంటే ఆఫర్స్ రావు. అందుకే ఇన్నాళ్ళు ట్రెడిషన్ పాత్రలతో ప్రేక్షకుల దగ్గరైన ఓ హీరోయిన్ ఇప్పుడు గ్లామర్ రోల్స్ చేసేందుకు రెడీ అవుతుందట. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో సాంప్రదాయంగా బొద్దుగా కనిపించే రాశి ఖన్నా ఇప్పుడు హిందీ మూవీ కోసం రూల్స్ బ్రేక్ చేసింది. అలాగే ఇప్పుడిప్పుడే హీరోయిన్ మృణాల్ సైతం గ్లామర్ రోల్స్ చేసేందుకు రెడీ అవుతుంది. కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం 8 ఏళ్ళైనా కానీ ఇప్పటి వరకు ఒక్క లిప్ లాక్ కూడా చేయలేదండి. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా? అదేనండి, కీర్తి సురేష్. తొలి సినిమా నేను శైలజ మూవీతో తెలుగు తెరకి పరిచయమయ్యి యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. మహానటి సినిమాతో సావిత్రి పాత్రలో అద్భుతమైన నటన కనబర్చి ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకుంది. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. ఆ తర్వాత ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. కీర్తి నటనకు ప్రతిభకు సరైన పాత్రలు అవకాశాలు రావడం లేదనే విషయం తెలిసిందే. చాలా కాలం పాటు వరుసగా హిట్స్ అందుకున్న కీర్తి దసరా సినిమాతో ఒక్కసారిగా బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా లిప్ లాక్ చేయని కీర్తి సురేష్ నితిన్ హీరోగా నటించిన ఓ ప్రాజెక్ట్ లో లిప్ లాక్ సీన్ ఉండడంతో వెంటనే ఆ ఆఫర్ కూడా వదిలేసిందట. ఇదిలా ఉంటే ప్రస్తుతం కీర్తి సురేష్ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. బీటౌన్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి లిప్ లాక్ సీన్ చేయనుందని టాక్ వినిపిస్తుంది. కానీ ఇందులో ఎంతవరకు నిజముందనేది మాత్రం తెలియలేదు.